థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. ఈరోజు క్లాస్కి జాయిన్ అయిన సో మీ అందరికీ వెల్కమ్. అండ్ వీఆర్ మనం గత 2 వీక్స్గా మనం ట్రినిటీ గురించి ఆలోచన చేస్తున్నాం, ట్రినిటీ గురించి నేర్చుకుంటున్నాం. అయితే ఈరోజు మనం ట్రినిటీకి సంబంధించిన హిస్టారికల్ డెవలప్మెంట్ గురించి మనం డీటెయిల్డ్గా కొంచెం ఆలోచన చేయబోతున్నాం. హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ ట్రినిటీ అంటే ఈ త్రిత్వ సిద్ధాంతం ఏమైతే ఉందో ఈ త్రిత్వ సిద్ధాంతం యొక్క ఆ, చరిత్రక అభివృద్ధి ఎలా జరిగింది సో అనేది టుడే వీఆర్ గోయింగ్ టు లిజన్. సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా వినాలని ఆ, కోరుకుంటున్నాను. అయితే హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ ట్రినిటీ కన్నా ముందు ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్రెస్ సమ్ థాట్స్ అబౌట్ ఒక ఒక ఫిలసాఫికల్ కాన్సెప్ట్ ట్రినిటీ గురించి ఒకటి ఉందన్నమాట. ఫిలసాఫికల్ గా అదేంటి అని అంటే పెరికోరసిస్ అనేది ఒకటి ఉంది. ఈ కాన్సెప్ట్ త్రిత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఆ, కొంతమంది ఫిలాసఫర్స్ ఏం చేశారంటే పెరికోరసిస్ అనే కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే అంటే అర్థం ఏంటి అని అంటే పరస్పర అంతర్నివాసం అని అర్థం అన్నమాట. దీన్ని ఎవరు డెవలప్ చేశారు ఈ కాన్సెప్ట్ ని అంటే గ్రీక్ ఫాదర్స్. గ్రీక్ ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో ఆ, వారు ఏం చేశారు అని అంటే ఈ పెరికోరసిస్ అనే కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఈ పెరికోరసిస్ అంటే అర్థం ఏంటి? పెరికోరసిస్ అంటే అర్థం ఏంటి అని అంటే ముగ్గురు వ్యక్తులు ఒకరితో ఒకరు సంపూర్ణ సహవాసంలో ఉంటారు. ముగ్గురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఒకరికొకరు సంపూర్ణ సహవాసంతో ఉంటారు. అయినా అలా ఉన్నప్పటికీ వారు 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 వ్యక్తిత్వ భేదం చెరగదు అనేది పెరికోరసిస్ కాన్సెప్ట్. అంటే అర్థం ఏంటంటే ఈచ్ పర్సన్ ఫుల్లీ ఇన్వెల్స్ ద అదర్ వితౌట్ లూజింగ్ పర్సనల్ డిస్టింక్షన్ అన్నమాట. ఏ వ్యక్తిత్వ భేదం చెరక్కోకుండా ముగ్గురు వ్యక్తులు ఒకరితో ఒకరు సంపూర్ణ నివాసంలో ఉండేదాన్ని పెరికోరసిస్ అని అన్నారు గ్రీక్ ఫాదర్స్. అంటే అర్థం ఏంటి? తండ్రి కుమారునితో ఉన్నాడు, కుమారుడు తండ్రితో ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఇద్దరిలోనూ ఉన్నాడు, ఇంటర్లింక్డ్ అన్నమాట. ఓకే, సో దీన్ని ఏమంటారు అని అంటే దీన్ని పెరికోరసిస్ అంటారు. గుర్తుపెట్టుకోండి, పెరికోరసిస్. ఇది ఇంకోటి చాలా జాగ్రత్తమైన ఒక విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అదేంటి అని అంటే ఇది ఇది ఆ, అంటే ఇది పర్సన్స్ ని మిక్స్ చేయడం కాదు. ఏ పర్సన్స్ ని వ్యక్తిత్వాల కలయిక కాదు ఇది. వ్యక్తిత్వాలని కలపడం కాదు పెరికోరసిస్ అంటే. ఒకరిలో ఒకరు నివసించడం దాన్ని ఏమంటారంటే పెరికోరసిస్ అని అంటారు. అందుకే దీన్ని వారు ఏమన్నారంటే ఒక సూపర్ స్టేట్మెంట్ వాడారు వాళ్ళు. ఓకే, పర్ఫెక్ట్ కమ్యూనియన్ వితౌట్ కన్ఫ్యూజన్ అని అన్నారు. పర్ఫెక్ట్ కమ్యూనియన్ అంటే ఏంటో కన్ఫ్యూజన్ లేకోకుండా అర్థం చేసుకోవాలంటే పెరికోరసిస్ కాన్సెప్ట్ అర్థమైతే మనకు అర్థమవుతుందని అన్నారు. విభజన లేని సహవాసం, గందరగోళం లేని ఏకత్వం అంట పెరికోరసిస్ అంటే. బాగా అర్థం చేసుకోండి. విభజన లేని సహవాసం అంటే తండ్రిని, కుమారుణ్ణి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి వేరు చేసి మాట్లాడడంలో వి కాంట్, అలా చేయలేం. విభజన లేని సహవాసం, కమ్యూనియన్ ఉంటుంది. అలాగే గందరగోళం లేని వ్యక్తిత్వం ఉంటుంది అన్నమాట. దాన్ని వాళ్ళు ఏమన్నారంటే పెరికోరసిస్ అని అన్నారు. యు గాట్ మై పాయింట్ నా? ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా, ఐ థింక్. యా, వినపడుతున్న వాయిస్? ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? యా, థ్యాంక్ యూ. సో నా
ఎస్. సో పీపీటీ రెడీ అవుతుంది. సో హిల్ బి బ్యాక్. అయితే కొన్ని విషయాలు మనం మాట్లాడదాం. సో ఇప్పుడు చెప్పండి, పెరికోరసిస్ అంటే ఏంటి? పెరికోరసిస్ అంటే ఎనీబడి కెన్ ఎక్స్ప్లెయిన్? పెరికోరసిస్ అంటే వేరు వ్యక్తిత్వాలైన అంటే వ్యక్తిత్వం వేరైనా కానీ యూనిటీ ఉంది. ఎస్ ఎస్ ఏకత్వం. ఎస్. వ్యక్తిత్వాలు వేరుగా ఉన్నా కూడా వారు ఒకరిలో ఒకరు సహవాసంలో కలిగి ఉండడాన్ని పెరికోరసిస్ అంటారు. యా, గుడ్. సో నా ఇప్పుడు పాల్ ఎవరైతే ఉన్నారో, పౌల్ గారు, ఈయన ట్రినిటేరియన్ ఈ కాన్సెప్ట్ గురించి ఆయన ఏం చెప్తాడు, పౌల్ గారు ఏం చెప్తారు అనేది కొంచెం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం, హిస్టారికల్ డెవలప్మెంట్ లోకి మనం వెళ్ళక ముందు. ఆయన ఎవరైతే ఉన్నారో పౌలు గారు, అపోస్తులుడైన పౌలు ఆయన పత్రికల్లో ఎక్కడ త్రిత్వ సిద్ధాంతం అనే ఒక కాన్సెప్ట్ హెడ్డింగ్ పెట్టుకొని ఆయన ఏ గ్రంథాన్ని రాయలేదు. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే. అయితే ఆయన రాసిన ఈ లెటర్స్ లో ఆ భావన కనబడుతుంది, త్రిత్వ భావన కనబడిద్ది. ఎవరు? పౌల్ గారు రాసిన లెటర్స్ లో కనబడుతుంది, భావన కనబడుతుంది, కానీ వి కాంట్ సి ఎగ్జాక్ట్ వర్డ్ త్రిత్వం అనే వర్డ్ మనకు కనబడదు. ఓకే. అందుకే మీరు పౌల్ రాసిన పత్రికల్లో చాలా ఫేమస్ ట్రినిటేరియన్ థియాలజీకి సంబంధించిన ఒక ఫేమస్ వర్సెస్ ఉంది. అదేంటి? 2 కొరింథియన్స్ చాప్టర్ 13, 2 కొరింథీయులకు 13వ అధ్యాయం 14వ వచనంలో మీరు చదివితే ఈ ఈ భావన మీకు కనబడుతుంది. పౌలు గారు చెప్తూ ఈ వచనాన్ని వాడతారు. చూడండి ఒకసారి, 2 కొరింథియన్స్ చాప్టర్ 13, 14th వర్స్ లో చూడండి ఒకసారి. యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధ సహవాసమును మీకు అందరికీ తోడై ఉండును గాక. అందరికీ తోడై ఉండును గాక. చూడండి, అర్థమవుతుందా? ఈ కాన్సెప్ట్ పౌల్ గారు చాలా ఎక్సలెంట్ గా వాడతారనమాట. యా, we can see the concept in Paul's letters. ఓకే. అయితే ఆ వర్డ్ మనకు కనబడదు. ఇక్కడ గమనించండి, చూడండి, కృప యేసుక్రీస్తు నుండి వస్తుందంట, ప్రేమ తండ్రి నుండి, సహవాసం పరిశుద్ధాత్మ ద్వారా. ఓకే. ఇది 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 ఏంటంటే ట్రినిటేరియన్. ఓకే, ట్రినిటేరియన్ దానికి సంబంధించింది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకే. అండ్ ద ఫాదర్, ఇంకొకటి మీరు దీంట్లోనే గమనించాల్సింది ఏంటంటే, పౌల్ గారు ఎప్పుడు ఆయన త్రిత్వం, ఓకే, త్రిత్వంలో ఉన్న 3 పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వేరు చేసి ఎప్పుడు మాట్లాడు. ఆయన వేరు చేసి మాట్లాడు. ఇంకోటి అంటే, పౌల్ రాసిన పత్రికల్లో ఆయన కాన్సెప్ట్ లో, ట్రినిటేరియన్ థియాలజీలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఈచ్ పర్సన్ ఇన్ గాడ్ హెడ్. ఓకే, ఈచ్ పర్సన్ ఇన్ గాడ్ హెడ్ ఎవరైతే ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్ ఉన్నారో వారికి ఒక సపరేట్ రోల్ ఉందని ఆయన ట్రినిటేరియన్ థియాలజీలో మనకు అర్థమైంది. రైట్? ఎలాగా అని అంటే ఎలాగంటే, ఫాదర్ ఎవరైతే తండ్రి ఉన్నారో ఆయన ఎన్నుకుంటాడని, ఆయన పంపిస్తాడని, హీ చూసెస్ అండ్ సెన్స్ అండ్ రిడెంప్షన్ గురించి ప్లాన్ చేస్తాడని ఫాదర్ గురించి ఆయన రాస్తాడు. అండ్ సన్ గురించి ఆయన ఏం రాస్తాడు అని అంటే, కుమారుడు విడిపిస్తాడని, విమోచిస్తాడని, సమాధాన పరుస్తాడని, రీకన్సైల్, అండ్ ఫాదర్ ని రివీల్ చేస్తాడని సన్ గురించి రాశాడు. రిడీమ్స్, రీకన్సైల్, రివీల్స్. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఓకే, 3 R's సన్ గురించి అయితే. నెంబర్ 1 రిడీమ్స్,
అండ్ నెంబర్ 2 రీకన్సైల్, అండ్ నెంబర్ 3 ఈజ్ రివీల్స్ ద ఫాదర్. ఇది సన్ రోల్. అండ్ థర్డ్ హోలీ స్పిరిట్ రోల్ గురించి ఆయన రాస్తాడు. ఏం రాస్తాడంటే హోలీ స్పిరిట్ రీజనరేట్స్. హోలీ స్పిరిట్ ఏం చేస్తాడంటే రీజనరేట్ చేస్తాడు. ఆయన పరిశుద్ధపరుస్తాడు, శాంటిఫై చేస్తాడు. ఆయన అంటే దాన్ని ఏమంటారు, ముద్ర వేస్తాడు. ఓకే, విశ్వాసుల్ని, సీల్స్ బిలీవర్స్, అండ్ చర్చ్ ని ఎంపవర్ చేస్తాడు అనమాట హోలీ స్పిరిట్. ఇట్లా డిఫరెంట్ రోల్స్ ఉంటాయి గాడ్ హెడ్ లో. ఫాదర్ కి సపరేట్ రోల్ ఉంటుంది, సన్ కి సపరేట్ రోల్ ఉంటుంది, అండ్ హోలీ స్పిరిట్ కి సపరేట్ రోల్స్ ఉంటాయని ఆయన రాసినట్టు మనకు అర్థం అవుతుంది. దీన్నే ఆ దీన్నే ఆ అంటే ముందున్న, అంటే పాల్ తర్వాత వచ్చిన కొంతమంది ఏం చేశారు అని అంటే ఆ త్రిత్వంగా ఉన్న దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఆ ఆయన వర్క్ చేస్తే, ఆయన యాక్షన్ చేస్తే ఆ ఎక్స్టర్నల్ వర్క్స్ అనేవి మనం డివైడ్ చేయలేమని అంటారు. ఇండివిజిబుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుమారుడు తన రోల్ ప్రకారం ఏమైనా వర్క్ చేస్తున్నాడు అనుకోండి, అది ఫాదర్ కి హోలీ స్పిరిట్ కి సంబంధం లేదు, నో, అలా కాదనమాట. అదే పెరికోరసిస్ అదే కదా. మనం పెరికోరసిస్ అంటే ఏంటి, అంతర్గత నివాసం. ఓకే, ఒకరిలో ఒకరు నివాసం అని విన్నాం కదా, సహవాసం అని. సో ఇప్పుడు సన్ వర్క్ చేస్తా ఉంటే అక్కడ ఫాదర్ ఇన్వాల్వ్ అయి ఉంటాడు, అలాగే హోలీ స్పిరిట్ ఇన్వాల్వ్ అయి ఉంటాడు. ఒకవేళ హోలీ స్పిరిట్ వర్క్ చేస్తా ఉంటే అక్కడ ఫాదర్ ఇన్వాల్వ్ అయి ఉంటాడు, అలాగే హోలీ స్పిరిట్ ఇన్వాల్వ్ అయి ఉంటాడు. ఒకవేళ ఫాదర్ వర్క్ చేస్తా ఉంటే, యాక్షన్ చేస్తుంటే అక్కడ సన్ ఇన్వాల్వ్ అయి ఉంటాడు, హోలీ స్పిరిట్. సో ఇండివిజిబుల్ అన్నమాట, ఇండివిజిబుల్. ద ఎక్స్టర్నల్ వర్క్స్ ఆఫ్ ద ట్రినిటీ ఆర్ ఇండివిజిబుల్. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే సృష్టిలో అయినా, క్రియేషన్ నెరేటివ్ లో అయినా, అలాగే రిడెంప్షన్ అంటే రక్షణ, సాల్వేషన్ లో అయినా, అలాగే ఒక వ్యక్తిని పరిశుద్ధపరచడంలో అయినా ఫాదర్, సన్ను, హోలీ స్పిరిట్ కలిసి పని చేస్తారు అనేది గుర్తుపెట్టుకోవాలి. కలిసి పని చేస్తారు. ఓకే, కలిసి పని చేస్తారు అనమాట. సపరేట్ గా కాదు అనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకే కొత్త నిబంధన, న్యూ టెస్టిమెంట్ లో దెర్ ఆర్ సో మెనీ వర్సెస్ ఆర్ దేర్. ఓకే, ఫాదర్ ని, సన్ ని, హోలీ స్పిరిట్ ని టుగెదర్ గా చూపించే వర్సెస్ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒకవేళ అట్లాంటివి ఏమైనా స్టడీ చేయాలనుకుంటే యూ స్టడీ ఎఫేషియన్స్ చాప్టర్ 4 లో ఫాదర్, సన్, హోలీ స్పిరిట్ సంబంధించి వర్సెస్ మనకు కనబడతాయి. అలాగే ఫస్ట్ పీటర్ ఫస్ట్ చాప్టర్ మీరు చదివితే, ఓకే, ఫస్ట్ పీటర్ ఫస్ట్ చాప్టర్ మీరు చదివిన అక్కడ ట్రినిటేరియన్ కాన్సెప్ట్ మీకు అర్థమైంది. అలాగే హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం చదివిన అక్కడ మీకు ట్రినిటేరియన్ కాన్సెప్ట్ అర్థమైంది. రైట్? యా. సో హూ ఇస్ దిస్? Yeah, brother. Even John lo kuda we have some verses, right? Johannu సువార్తలో. yes అవును. Yeah. యా. అయితే మనం మాట్లాడుకుంటుంది ఏంటి అని అంటే ఫాదర్, సన్, హోలీ స్పిరిట్ ముగ్గురు ఉండాలన్నమాట. ఓకే, వారి యాక్షన్స్ గురించి, వారి రోల్ గురించి మనం మాట్లాడాలి. ఎస్, ఆఫ్ కోర్స్ జాన్ లో కూడా యేసు ప్రభు వారు మాట్లాడుతున్నట్టు మనకు కనబడింది. అలాగే యూదా పత్రిక చదివినా అక్కడ మీకు ఈ ట్రినిటేరియన్ కాన్సెప్ట్ కనబడుతుంది. అండ్ ఫైనల్లీ ప్రకటన గ్రంథం మొత్తం చదివినా మీకు ఈ ట్రినిటేరియన్ కి సంబంధించిన కాన్సెప్ట్ మీకు అర్థమైంది. ఇంకోటి చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటి అని అంటే అపోస్తుల కాలంలో, ఫస్ట్ సెంచరీలో అపోస్తులందరి విశ్వాసంలో త్రియేక దేవుని అవగాహన అప్పుడే ఉండేది అనేది మనకు అర్థం కావాలి. ఎందుకు న్యూ టెస్టిమెంట్ లో ఈ కాన్సెప్ట్స్ గురించి వీళ్ళకెత్తు తెలుసు, ఎవరు చెప్పారు వీళ్ళకు అని అంటే ఆల్రెడీ వారికి అవగాహన ఉందన్నమాట. కామన్ ఫెయిత్. అపోస్తలిక్ చర్చ్ ఫస్ట్ సెంచరీలో ఉన్న అర్లీ చర్చ్కి కామన్ ఫెయిత్ అన్నమాట. దేవుడు తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్మగా ఉన్నారని దే హ్యావ్ ద కామన్ ఫెయిత్.
ఇది అందుకే ఈ పత్రికల్లో కూడా వారు మెన్షన్ చేసినట్టు మనం ఇంకోటి చాలా ఇంపార్టెంట్ ఏంటి అని అంటే, ఇది ఒక రచయిత ఆలోచన కాదు. ఇది చాలా ఇంపార్టెంట్. రచయిత ఆలోచనను బట్టి ఏదో రాశారు. నో 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 నో. ఈ ఆలోచన ఎవరిది? మనం ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉమ్, మనం ఈ కాన్సెప్ట్ ని ఒకటి విన్నాం. ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఎందుకు ఈ ట్రినిటీ కాన్సెప్ట్ రివీల్ చేయబడలేదు చెప్పండి? ఎందుకు రివీల్ చేయబడలేదు? ఉన్నాయి, కానీ అంత క్లియర్ గా ఉండదు. ఎందుకు లేదు? మనం చెప్పుకున్నాం దాని గురించి. మనం చెప్పుకున్నాం. చెప్పండి చెప్పండి చెప్పండి, ఎందుకు లేదు? కమాన్, ఈ వెరీ ఈజీ, చాలా ఈజీ అది. మనం ఒక వర్డ్ కెన్ యూ చెప్పండి. రిపీట్ ఇట్ బ్రదర్? సారీ, ఐ మిస్ ఓల్డ్ లైన్. టెస్టిమెంట్ లో న్యూ టెస్టిమెంట్ లాగా, న్యూ టెస్టిమెంట్ లో క్లియర్ గా ఈ కాన్సెప్ట్, ట్రినిటేరియన్ కాన్సెప్ట్ రివీల్ చేయబడింది. అయితే ఓల్డ్ టెస్టిమెంట్ లో ట్రినిటేరియన్ కాన్సెప్ట్ ఏమైతే ఉందో అది అంత క్లియర్ గా ఉండదు. క్లియర్ గా ఉండదు అనమాట. ఎందుకు ఎందుకు అట్లా క్లియర్ గా లేదు? అంటే ఇప్పుడు దైవ ప్రత్యక్షత డైరెక్ట్ గా ప్రవక్తలతో దేవుడు మాట్లాడినట్టుగా ఉంటది కదా, లైక్ నో నో, ప్రొఫెట్. లాస్ట్ క్లాస్ లో నేను ఒక వర్డ్ యూజ్ చేసేదాన్ని. ప్రిపరేటరీ రెవల్యూషన్ అది న్యూ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్ అది. ప్రోగ్రెసివ్ రెవల్యూషన్. ప్రోగ్రెసివ్. ఎస్ 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 ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ అనే ఆ వర్డ్ ని మనం యూజ్ చేసాం. దేవుడు తన గురించి తాను ఒక క్రమబద్ధంగా ఆయన తనకు తాను పరిచయం చేసుకున్నాడు అన్నమాట. దాన్ని మనం ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ అని అంటాం. అందుకే ఒకసారి ఆయన ఆయన యెహోవా దూతగా అర్థం అర్థం కావాలని ఆయన ప్రత్యక్షం అవుతాడు. కొన్నిసార్లు ఏమో డైరెక్ట్ వాయిస్ ద్వారా వినిపిస్తాడు. కొన్నిసార్లు ఒక్కొక్కరితో ఒక్కొక్కలాగా. ఒక్కొక్కసారి ఏమో ఒక్కొక్కసారి దేవుడి ఆత్మ ఒక మనుషుని మీదికి వచ్చినట్టు ఆయన మాట్లాడతారు. సో వై, ఎందుకు ఇలా అంటే, ఆయన ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ ద్వారా క్రమబద్ధంగా తనకు తాను వీరు అర్థం చేసుకోవాలని ఆయన ఒక స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ రివీల్ చేసుకోవడం జరిగింది. అయితే న్యూ టెస్ట్మెంట్కి వచ్చేసరికి ఆ రెవల్యూషన్ ఏమైతే, ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ ఏమైతే ఉందో అది సడన్ గా ఏమైంది అని అంటే, అది పార్టిసిపేటరీ రెవల్యూషన్ గా అయిపోయింది. ప్రిపరేటరీ రెవల్యూషన్ గా అయిపోయింది. అందుకే అక్కడ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కసారిగా రివీల్ అయిపోతారు. ఎక్కడ ఎక్కడ రివీల్ అయిపోతారు చెప్పండి? బాప్తిసం నేను దానికి తీసుకుంటాం. రెఫరెన్స్, ఎస్, జీసస్ క్రైస్ట్ బ్యాప్టిజం తీసుకునేటప్పుడు ఫాదర్ మాట్లాడతాడు, సన్ భూమి మీద ఉంటాడు, అండ్ హోలీ స్పిరిట్ పావురం వల్లే దిగి వస్తాడు. అక్కడ రివీల్ అయిపోయింది అనమాట. రైట్? అప్పటి వరకు రివీల్ కాని విషయం ఏమైతే ఉందో అది సడన్ గా రివీల్ అయిపోతుంది. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. యా అన్నా అందుకే త్రిత్వం అన్నది, ఈ త్రిత్వ సిద్ధాంతం అనేది సృష్టించింది కాదు. ఇది, ఈ కాన్సెప్ట్ అనేది ఇది ఎవరో సృష్టించింది కాదు. ఇది సృష్టించింది కాదు. మరి ఇదేంటి అని అంటే, యేసుక్రీస్తు కొత్త నిబంధన త్రిత్వాన్ని ఒక 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 లాజికల్ గా కాకోకుండా, ఫిలసాఫికల్ గా కాకోకుండా, యేసుక్రీస్తు అలాగే పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు తనను తాను బయలుపరుచుకున్న సజీవ సత్యం ఇది. అంటే దేవుడు చూడండి, దేవుడు తనను తాను పరిచయం చేసుకోవడానికి ఆయన యేసుక్రీస్తు ద్వారా అలాగే పరిశుద్ధాత్మ ద్వారా తనను తాను పరిచయం చేసుకున్నాడు ఈ లోకానికి. సజీవ సత్యం ఇది. ఆ ప్రకటన కనబడిద్ది అనమాట. దట్ ఈస్ కాల్డ్ ఏంటి అని అంటే, దట్ ఈస్ కాల్డ్ ట్రినిటీ. ఇది ఎవరు సృష్టించలేదు అనేది మనకు అర్థం కావాలి. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అని అంటే,
అయితే ఈ ట్రినిటీ కాన్సెప్ట్ ఏమైతే ఉందో దీనికి ఒక హిస్టారికల్ డెవలప్మెంట్ ఉంది. హిస్టారికల్ గా దీన్ని డెవలప్మెంట్ చేశారు. ఓకే, దాని గురించి కొంచెం మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. జస్ట్ థ్యాంక్ యూ. సో అది ఎలాగా అన్నది మనం కొద్దిగా ఆలోచన చేద్దాం. హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ ట్రినిటీ. నా వాయిస్ క్లియర్ గా ఉందా? ఎస్ అన్న. సో పీపీటీ వచ్చేస్తుంది. అంత లోపల మనం కొంచెం ఇంట్రడక్షన్ వినడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు మనం ట్రినిటీ అంటే 3 డిస్టింక్ట్ పర్సన్స్ ఉంటారు, పెరికోసిస్, ఈ కో ఈక్వల్, కో ఎటర్నల్, వారు సమానులు అనేది మనం ఇంతవరకు విన్నాం. అయితే ఈ కాన్సెప్ట్ ఎలా డెవలప్ అయింది అనేది కొంచెం మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ త్రిత్వ సిద్ధాంతం, ఈ ట్రినిటేరియన్ కాన్సెప్ట్ ఏమైతే ఉందో, అర్లీ చర్చ్ లేకపోతే కొన్ని కౌన్సిల్స్ జరిగాయి అన్నమాట. ఓకే, ఆ కౌన్సిల్స్ గురించి కూడా మనం ఈరోజు వింటాం. ఆ కౌన్సిల్స్ వారు కనిపెట్టలేదు ఇది. ఓకే, చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇది ఆదిమ సంఘంలో ఉన్న వాళ్ళు కనిపెట్టారు అని కొంతమంది అనుకునే ప్రమాదం ఉంది. కానీ వారు కాదు దీన్ని కనిపెట్టింది, వారు కాదు. వాళ్ళు ఎవరు అని అంటే, బైబిల్లో దేవుడు తనను తాను ఎలా వెల్లడిపరిచాడో, తనను తాను ఎలా పరిచయం చేసుకున్నాడో, అపోస్తులు ఎవరైతే ఉన్నారో దాన్ని ఎలాగా అనుభవించారో, ఓకే, దాన్ని స్పష్టంగా వివరించే ప్రయత్నంలో ఈ ట్రినిటేరియన్ కాన్సెప్ట్ అనేది డెవలప్ అయిందనమాట. చాలా ఇంపార్టెంట్. చూడండి, బైబిల్లో ఉన్న దేవుడు తనను తాను ఎలా పరిచయం చేసుకోవాలనుకున్నాడో, అపోస్తులు దాన్ని ఎలాగా అర్థం చేసుకొని అనుభవించారో, ఎక్స్పీరియన్స్ చేశారో, దాన్ని స్పష్టంగా వివరించే, అంటే చాలా క్లియర్ గా సిస్టమాటిక్ వేలో వివరించే ఈ ప్రయత్నంలో ట్రినిటీ అనే డాక్ట్రిన్ వచ్చిందన్నమాట. ఇది మనం అర్థం చేసుకోవాలి. అందుకే అపోస్తులు యేసును, అంటే యేసుక్రీస్తు ప్రభువారిని ప్రభువుగా వారు ఆరాధన చేశారు. ఓకే, వారు తండ్రికి ప్రార్థించారు అపోస్తులు. అలాగే పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించారు. ఓకే, కానీ ఈ ముగ్గురు మధ్య, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, ఈ ముగ్గురి మధ్య సంబంధాన్ని వారు తాత్విక పదజాలంతో వాళ్ళు చెప్పలేదు, అంటే మీనింగ్ ఇవ్వలేదు అనమాట. అపోస్తులు వారు అనుభవించారు, వారు ఆరాధించారు, వారు ప్రార్థించారు, కానీ వారు సిస్టమాటిక్ వేలో వారు నిర్వచించలేదు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, అర్థమైంది కదా? అందుకే క్రిస్టియానిటీ అనేది ఏమైతే ఉందో, ఇది రోమా సామ్రాజ్యంలో వ్యాపించినప్పుడు అప్పుడు చాలా ప్రశ్నలు ఉన్నాయి. దెర్ ఆర్ సమ్ క్వశ్చన్స్ ఆర్ దే. 4 క్వశ్చన్స్ ఆర్. వాట్ ఆర్ దే 4 క్వశ్చన్స్ అని అంటే, నెంబర్ 1,
నెంబర్ 1 4 క్వశ్చన్స్. మేబీ ఈ 4 క్వశ్చన్స్ మనకు కూడా ఉండొచ్చు. ఈ 4 క్వశ్చన్స్ చర్చ్‌లో ఉన్న విశ్వాసులకు కూడా ఉండొచ్చు. ఆఫ్ కోర్స్ వారు ప్రభువుని ఆరాధించవచ్చు. ఆఫ్ కోర్స్ చర్చిలో వారు ఎవ్రీ సండే కానుకివ్వచ్చు. ఆఫ్ కోర్స్ చర్చ్‌లో వారు పాటలు పాడొచ్చు. ఆఫ్ కోర్స్ చర్చ్‌లో వాళ్ళు వాక్యం వినొచ్చు. బట్ ఈ 4 క్వశ్చన్స్ వాళ్ళకు ఉండొచ్చు. ఏంటి ఆ 4 క్వశ్చన్స్ అని అంటే, నెంబర్ 1 ఆ రోజుల్లో ఉన్న ప్రజలకి 4 క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. యేసు సంపూర్ణంగా దేవుడా ఆయన? లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారు సృష్టింపబడినవాడా? ఈ క్వశ్చన్ ఉండేది ఆ రోజుల్లో. ఓకే. నెంబర్ 2 పరిశుద్ధాత్మ ఎవరైతే ఉన్నారో ఆయన నిజంగా దేవుడా? లేకపోతే శక్తా? ఆయన ఫోర్సా? లేకపోతే ఆయన వ్యక్తా? అన్న ప్రశ్న ఆ రోజు ఉంది. అండ్ నెంబర్ 3 ఒకే దేవుణ్ణి విశ్వసిస్తూ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మను ఈ ముగ్గురు ఉన్నారని ఎట్లా మనం ఒప్పుకోవాలి? ఒకే దేవుడు అంటున్నారు. అలాగే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ 3 డిస్టింక్ట్ పర్సన్స్ అన్నారు. దీన్ని ఎట్లా ఒప్పుకోవాలి? వెరీ బిగ్ క్వెషన్. అండ్ నంబర్ 4థ్ క్వెషన్ ఏంటి అనంటే ఆ రోజుల్లో ఉండేది క్రైస్తవ మతం ఏమైతే ఉందో ఇది 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 మోనోథియిజమా? ఏకదేవతా ఆరాధన? లేకపోతే బహుదేవత ఆరాధన ఇది? క్రిస్టియానిటీ అనేది ఇది మోనోథియిజంలోకి వచ్చిద్దా? లేకపోతే ఇది ట్రైథియిజంలోకి వచ్చిద్దా? చాలా వెరీ బిగ్ క్వశ్చన్స్ కదా. మేబీ ఈ క్వశ్చన్స్ కూడా ఉన్నాయా ఎవరికైనా? ఎనీబడి? ఎవరికి లేవా? లేవన్నా. ఎవరికి లేవు. ఐ థింక్ మీ అందరికి బాగా ట్రినిటేరియన్ కాన్సెప్ట్ తెలుసు అనుకుంటున్నాను. యా యా అన్న యాక్చువల్లీ క్వశ్చన్ కాకుండా ఎంతో వరకు చాలా ఇది ఆ, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు అంతే, ఇంకా అక్కడి వరకే అంతే కదా. నో One రీజన్స్. reason. నో వి డోంట్ వాంట్ ఎనీ రీజన్స్. Reason ఐ నో అంతే, దట్. blind చాలా మంది తప్పించుకునేది కూడా ఎక్కడ అనంటే దాని గురించి మనం అర్థం చేసుకోలేం. దాని గురించి మనం అర్థం చేసుకోలేం కాబట్టి గుడ్డిగా నమ్మేసేయండి అంతే. గుడ్డిగా నమ్మేసేయండి. అంతే ఇంకా. నో క్వశ్చన్ అడగకూడదు. నో క్వశ్చన్. ఓకే. నో రీజన్ ఈస్ దేర్. సో దాన్ని ఏమంటారో తెలుసా? రీజన్ లేకోకుండా ఉన్న విశ్వాసం ఏమైతే ఉందో అది మీనింగ్లెస్ అన్నమాట. దట్ ఈస్ మీనింగ్లెస్. నాకు ఇంతే నాకు అర్థమైద్ది, ఇంకా నాకు అర్థం కాదు అని అంటే వై డిడ్ గాడ్ ఇన్ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ ఓల్డ్ టెస్ట్మెంట్ లో అంత ప్రయత్నం చేశాడు? ఎందుకు న్యూ టెస్ట్మెంట్ లో సడన్ గా ఆయన రివీల్ చేసుకున్నాడు? యా ఎంత ఆ, ఆయన ఆయన హార్డ్ వర్క్ చేశాడు ఆ విషయంలో. అండ్ నౌ వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ హార్డ్ వర్క్ టు నో అబౌట్ దట్, రైట్? సో దీన్నే ఏమంటారు అని అంటే దీన్నే లేజినెస్ అని అంటారు అన్నమాట. దీన్ని లేజినెస్ అని అంటారు. మన విశ్వాసానికి మీనింగ్ లేదు. మన విశ్వాసానికి రీజన్ లేదనమాట. వితౌట్ రీజన్ వీఆర్ బిలీవింగ్. ఇది మనం కొంచెం మనం ఆలోచన చేద్దాం. కొంచెం ఆలోచన చేద్దాం. ఈ డెవలప్మెంట్ లో మనకి కొంచెం అర్థం అవుతుంది. ఓకే. అందుకే అంటే ఈ ప్రశ్నలకు సమాధానంగా ఆ రోజున చర్చ్ ఏం చేసిందంటే ఒక సిస్టమాటిక్ వేలో థియోలాజికల్ లాంగ్వేజ్ ని డెవలప్ చేసింది. నాట్ అన్ ఆర్డినరీ లాంగ్వేజ్, థియోలాజికల్ లాంగ్వేజ్ ని డెవలప్ చేసింది అనమాట. ఎందుకు? టు ఆన్సర్ దీస్ 4 క్వశ్చన్స్. ఓకే. అందుకే ఇది ఏంటి? దీని గురించి మనం నేర్చుకునేటప్పుడు యా సో యూ కెన్ ప్రొజెక్ట్ జోసెఫ్, యూ కెన్ ప్రొజెక్ట్ ఇట్ ఆర్ డూ యూ హ్యావ్ ఎనీ వర్క్? ఆర్ యూ దేర్? ఐఎమ్ సారీ, జస్ట్ 1 minute.
సో రైట్, యా. సో రైట్, సో పీపీటీ వస్తుంది, జస్ట్ ఏ మినిట్. నా ఇది ఏంటి అని అంటే, విశ్వాసంలో మార్పు కాదు ఇది. విశ్వాసంలో ఏదో మార్పు వస్తుంది, నో నో నో, అది కాదు ఇది. ఇదేంటి, విశ్వాసానికి విశ్వాసానికి స్పష్టీకరణ అన్నమాట. ఇది తీసేనంటే, ఇది నాట్ ద ఫెయిత్, దిస్ ఇస్ నాట్ మెంట్ ఫర్ చేంజింగ్ ద ఫెయిత్, రైట్? ఇది ఆఫ్ ద ఫెయిత్. ఇదేంటి అని అంటే ఫర్ ద క్లారిఫికేషన్. అందుకే ట్రినిటేరియన్ కాన్సెప్ట్ ని మనం ఎందుకు అర్థం చేసుకోవాలి? దిస్ క్లారిఫైస్ అవర్ ఫెయిత్. ఒకవేళ నేను దీని గురించి నేర్చుకోకపోతే, దీని గురించి నేను స్టడీ చేయకపోతే, నాకు క్లారిటీ ఉండదు. దెర్ ఇస్ నో క్లారిటీ ఇన్ మై ఫెయిత్ అనేది మనం అర్థం చేసుకోవాలి, రైట్? అందుకే ఈ సిద్ధాంతం ఏంటి అని అంటే డెవలప్ అవుతుంది. దట్ మీన్స్ అభివృద్ధి చెందుతుంది ఈ ఈ సిద్ధాంతం, డాక్ట్రిన్ అనేది. కానీ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటో తెలుసా? డాక్ట్రిన్ డెవలప్ అయ్యిద్ది, ఓకే. అయితే దేవుని యొక్క రెవల్యూషన్ ఏమైతే ఉందో, దేవుడు రివీల్ చేసుకున్నాడు కదా, దేవుడి ప్రకటన, ఆయన ప్రకటన మారదు. కానీ ఈ కాన్సెప్ట్ అంచెలంచెలుగా ఏమవుతుందనంటే, అంచెలంచెలుగా ఇట్ విల్ డెవలప్ అనేది మనం అర్థం చేసుకోవాలి. వన్ సెకండ్. Yeah. So now I'll share. సో మీ అందరికి కనబడుతుందా? Is it clear? Yes, thank you. So I'm sharing the screen. Yes. So now is it okay, all of you? Okay కదా? Yes, please respond. Okay. Yeah. So now అందుకే ఇక్కడ చూడండి, హిస్టారికల్ డెవలప్మెంట్ లో మనం మాట్లాడుతూ అక్కడ 4 క్వశ్చన్స్ ప్రజెంట్ చేసాం. 4 క్వశ్చన్, ఈజ్ జీసస్ ఫుల్లీ గాడ్, అదంతా మనం విన్నాం. సో నేను చెప్తుంది ఏంటి అని అంటే, సిద్ధాంతం అనేది, డాక్ట్రిన్ అనేది అంచెలంచెలుగా డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మోడర్న్ ఏజ్ లో ఉన్నాం అనుకోండి. ఈ మోడర్న్ ఏజ్ లో ఒక డాక్ట్రిన్ ఉంది. ఈ డాక్ట్రిన్ అనేది ఆఫ్టర్ 30 years, ఆఫ్టర్ 50 years ఇన్ ఫ్యూచర్ ఇట్ మే డెవలప్ అన్నమాట. అది డెవలప్ చెందొచ్చు. ఎందుకు అనంటే అక్కడున్న పీపుల్ కి అర్థమయ్యే విధంగా ఆ కాంటెక్స్ట్ ప్రకారం డాక్ట్రిన్ అనేది డెవలప్ అవ్వచ్చు. కానీ అందులో ఉన్న గాడ్స్ రెవల్యూషన్ ఏమైతే ఉందో, అక్కడ దేవుని ప్రకటన మారదు. ఇది
మనం అర్థం చేసుకోవాలి. ఆ దేవుని ప్రకటన మారదు. ఓకే, అందుకే డాక్ట్రిన్ లో లాంగ్వేజ్, థియోలాజికల్ లాంగ్వేజ్, కాంటెక్స్ట్ ఇవన్నీ చేంజ్ అవ్వచ్చేమో, కానీ అందులో ఉన్న సత్యం ఏమైతే ఉందో అది మారదు. అది మారదు అనేది ఆ, మనం అర్థం చేసుకోవాలి. నా ఇన్ దిస్ హిస్టారికల్ డెవలప్మెంట్ లో మీరు గమనిస్తే దెర్ ఈజ్ అపోస్తలిక్ ఏజ్. ఓకే, అపోస్తలిక్ ఏజ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 30 AD నుంచి 100 AD వరకు. దీన్ని ఏమంటారు అని అంటే అపోస్తులు నివసించిన కాలం. ఇక్కడ ఇక్కడ ఎలాగ ట్రినిటేరియన్ కాన్సెప్ట్ డెవలప్ అయింది మీరు గమనించండి. మొదటి క్రైస్తవులు ఎవరు చెప్పండి? మొదటి క్రైస్తవులు యూదులు కదా. ఎస్ యూదులు వారు దేవుడు ఒక్కడే అని గట్టిగా నమ్ముతారు. వాళ్ళు చాలా గట్టిగా నమ్ముతారు. అయితే అదే సమయంలో ఆ యూదులు, ఆ ఫస్ట్ క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వారు యేసును ప్రభువుగా వారు ఆరాధించారు, ఆయన నామంలో ప్రార్థన చేశారు, అలాగే పరిశుద్ధాత్మ శక్తిని కూడా వాళ్ళు అనుభవించారు అన్నమాట. ఎవరు? మొదటి శతాబ్దంలో ఉన్న ఎర్లీ క్రిస్టియన్స్. ఓకే, అందుకే దీంతో ఒక ఒక చాలా గొప్ప దైవశాస్త్ర ప్రశ్న ఒకటి ఏర్పడింది దీనివల్ల. ఏంటి అనంటే, ఆ ప్రశ్న ఏంటి అనంటే, ఒకే దేవుణ్ణి విశ్వసిస్తూ యేసును దేవుడుగా ఎలా ఆరాధించాలి అనేది పెద్ద క్వశ్చన్ అన్నమాట ఆ రోజుల్లో. ఒకే దేవుణ్ణి విశ్వసిస్తూ యేసు ప్రభువుని దేవుడిలా ఎలా ఆరాధించాలి? వెరీ బిగ్ క్వశ్చన్ అట్ ద టైం. అందుకే అపోస్తలులు దీనికి తాత్వికమైన నిర్వచనం ఏమైతే అన్నా, ఉందో, సారీ ఫర్ ద ఇంటరప్షన్. లెట్ మీ ప్రాజెక్ట్ అన్న. ఇందులో టెక్స్ట్ అపాన్ టెక్స్ట్ వస్తుంది. యా, సో యాక్చువల్లీ నో నీడ్ జోసెఫ్. యా, ఐ కెన్ కంటిన్యూ. యా, ఓకే. యా, థ్యాంక్ యూ. సో అపోస్తలు దీనికి ఒక నిర్వచనం అనేది ఇవ్వలేదు. కానీ వారి జీవితం, వారి ఆరాధన, వారి బోధ అంతా మీరు గమనిస్తే బాగా గమనించండి, త్రియేక దేవుని అనుభవంతో నిండి ఉందన్నమాట. ఏంటి? 3. నెంబర్ 1 వారి జీవితం, వారి లైఫ్, వారి ఆరాధన, వాళ్ళ వర్షిప్, అలాగే వారి బోధ అంత త్రియేక దేవుని అనుభవంతో నిండి ఉంటుందన్నమాట అపోస్తలు, ఎర్లీ క్రిస్టియన్స్. అందువల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఈ త్రిత్వ సిద్ధాంతం యొక్క విత్తనం ఏమైతే ఉందో, సీడ్ ఆఫ్ ట్రినిటేరియన్ థియాలజీ ఏమైతే ఉందో, ఇది అపోస్తలుల కాలంలో నుండే ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. యా, అపోస్తలుల కాలంలో నుంచే ఉంది. అపోస్తలు ఏజ్ అయిపోయిన తర్వాత, ఓకే, అపోస్తలు ఎవరు చెప్పండి? అపోస్తలు నేమ్ సమ్ అపోజల్స్. ఎవరు అపోస్తలు? ఎవరు? వెరీ బిగ్ క్వశ్చన్ కదా, చాలా కష్టమైన క్వశ్చన్ ఇది. ఐ థింక్ వెరీ బిగ్ క్వశ్చన్. సెయింట్ పాల్ అని వెంటనే ఫస్ట్ మనం వాడక ముందు 12 మెంబర్స్. అది చాలా ఇంపార్టెంట్. యేసుక్రీస్తు ప్రభువారు అపోస్తలుని తన పరిచర్య కోసం ఎన్నుకున్నాడు. 12 మెంబర్స్. 12 మెంబర్స్ ని ఎన్నుకున్నాడు. అటు తర్వాత అపోజిల్ పాల్ వస్తారు. ఓకే, యా. సో ఇది ఐడియా ఉందిగా. అపోజిల్స్ అంటే కొంతమంది చాలా విచిత్రంగా, ఇదేంటి ఇది కొత్తగా ఉంది అనుకుంటారు అనమాట కొంతమంది. సో అంటే అపోస్తులు అంటే ఎవరో కూడా కొంతమంది తెలియని క్రైస్తవులు ఉంటారు. ఎంత వెరీ సాడ్ కదా, రైట్? ఇది కొంచెం మనం ఆలోచన చెయ్యాలి. అపోస్తులు ఏజ్ 30 to 100 AD. అపోస్తులు ఉన్నప్పుడు అపోస్తులకి శిష్యులు ఉన్నారనమాట. ఓకే, అపోస్తులకి శిష్యులు ఉన్నారు. ఓకే, వాళ్ళని అపోస్తలిక్ ఫాదర్స్ అంటారు. ఓకే, యేసుక్రీస్తు ప్రభువారు 12 మంది అపోస్తల్స్ ని ఎన్నుకుంటే
ఈ 12 మందికి శిష్యులు ఉన్నారు. వారిని ఏమంటారంటే అపోస్తలిక్ ఫాదర్స్ అంటారు. వీరు నివసించిన కాలం ఆ ఏజ్ ఏంటంటే 100 AD to 150 AD. ఇది గుర్తుపెట్టుకోవాలి. దాంట్లో నేను ఆల్రెడీ లిస్ట్ ఇచ్చా, కొన్ని లిస్ట్ ఇచ్చా, చూసారా లిస్ట్? వారి పేర్లు ఏంటి చూడండి. అక్కడ క్లెమెంట్ ఆఫ్ రోమ్, అక్కడ పైన క్లెమెంట్ ఆఫ్ రోమ్ అని ఉంది, ఆయన కూడా కిందకి రావాలి. ఓకే, క్లెమెంట్ ఆఫ్ రోమ్, ఇగ్నేషియస్ ఆఫ్ యాంతియోక్, తర్వాత పాలీకార్ప్, ఓకే, ద ఆథర్ ఆఫ్ డిడాకే. వీళ్ళందరూ ఎవరంటే అపోస్టలిక్ ఫాదర్స్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్ అపోస్టలిక్ ఫాదర్స్. మనకి ఎప్పుడు బైబిల్లో ఉన్న అపోస్తలులే గుర్తుకొస్తారుగా, వీళ్ళు చాలా ఇంపార్టెంట్. వీళ్ళు బైబిల్లో వీరి పేర్లు రాయబడలేదు, బైబిల్లో వీరు ఉండరు. కానీ బైబిల్ అపోస్తలిక్ ఫాదర్ అండ్ అపోస్తల్ ఏజ్ అయిపోయిన తర్వాత, అపోస్తలు ఈ లోకాన్ని విడిచి ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత, అపోస్తలిక్ ఫాదర్స్ డిడ్ ఏ గ్రేట్ మినిస్ట్రీ. ఓకే, అందుకే ఈ అపోస్తలిక్ ఫాదర్స్ ఎవరు అని అంటే, దీస్ పర్సన్స్ ఆర్ లీడర్స్. వీరు నాయకులు. హూ ఎదర్ న్యూ, వారికి అపోస్తులు తెలుసు, పర్సనల్ గా తెలుసు, లేకపోతే ఆ జనరేషన్ లో అపోస్తులు ఉన్న జనరేషన్ లోనే వారి తర్వాత ఇమ్మీడియట్ గా వచ్చిన జనరేషన్ అపోస్తలిక్ ఫాదర్స్ అన్నమాట. నౌ యు గాట్ మై పాయింట్. నా అర్థం అవుతుంది కదా మీకు? ఓకే, వీరు కూడా సిస్టమాటిక్ డాక్ట్రిన్ ఆఫ్ ట్రినిటీ ఏమైతే ఉందో దాన్ని వ్రాయలేదు వీళ్ళు. ఈ అపోస్టలిక్ ఫాదర్స్ కూడా సిస్టమాటిక్ గా ఈ ట్రినిటీ గురించి రాయలేదు. అయితే వారు అఫామ్ చేశారు. ఏం చేశారు అఫాము అని అంటే, ఇది చేశారు. ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వాన్ని గురించి, పరిశుద్ధాత్మ కార్యం గురించి, తండ్రికి కుమారుని ద్వారా ఆరాధన, దీని గురించి స్పష్టంగా బోధించిన విషయాలు ఉన్నాయి. వీరు అపోస్టలిక్ ఫాదర్స్ స్పష్టంగా బోధించారు అన్నమాట. ప్రత్యేకంగా మీరు గమనించాల్సింది, మనం ఇగ్నేషియస్ అనే పేరు విన్నాం కదా ఇక్కడ. ఇగ్నేషియస్ ఆఫ్ యాంతియోక్ అనే ఆయన తన లెటర్స్ లో యేసును మన దేవుడు అని సంబోధించాడు ఆయన తన లెటర్స్ లో. యూ కెన్ డౌన్లోడ్ దట్ లెటర్స్ ఆల్సో. ఓకే, సో మన దేవుడు అనే దాంతో సంబోధించాడు ఈ వర్డ్ తో. ఇది నెక్స్ట్ వచ్చిన నైసియన్ క్రీడ్ అనేది ఒకటి జరిగింది, అది కూడా మనం డిస్కస్ చేద్దాం. నైసియన్ క్రీడ్, నైసియన్ మహాసభ, నైసియన్ కౌన్సిల్ ఏమైతే ఉందో, ఆ కౌన్సిల్లో అంటే దానికన్నా ముందే ఇగ్నేషియస్ యేసు ప్రభుని దేవుడు అని సంబోధించాడు. ఓకే, ఇది మనం అర్థం చేసుకోవాలి. అపోస్టలిక్ ఫాదర్స్ ఉన్న ఏజ్ లోనే యేసుక్రీస్తు ప్రభువారు ఆరాధింపబడ్డాడు అనేది చాలా స్పష్టంగా అర్థమైంది. ఓకే, ఇప్పుడు సంఘం యేసును ఆరాధించిందిగా, సంఘం యేసు ప్రభువారిని ఆరాధించినప్పుడు దాని తర్వాత ఒక ప్రశ్న ఏంటి అనంటే, యేసు దేవుడైతే అది ఎలా అర్థం చేసుకోవాలి? యేసు ప్రభు దేవుడు అయితే ఒక పక్కన ట్రినిటేరియన్ కాన్సెప్ట్ ఉంది, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు, ఇంకొకటి ఒకే దేవుడు అంటున్నారు. దాంట్లో యేసు దేవుడైతే ఎలాగా నేను అర్థం చేసుకోవాలి దాన్ని? ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. అందుకే ఫస్ట్ వర్షిప్ వచ్చింది. ముందుగా వచ్చింది ఏంటి అని అంటే, నాట్ ద రిటన్ కాన్సెప్ట్, అది కాదు వచ్చింది ముందుగా ఏంటంటే వర్షిప్, ఆరాధన. తర్వాత ఆరాధనను వివరించే థియాలజీ డెవలప్ అయిందన్నమాట. ఫస్ట్ థియాలజీ కాదు, ఫస్ట్ వర్షిప్. దాని తర్వాత దీన్ని వివరించే క్రమంలో క్రమబద్ధమైన థియాలజీ అన్నది, దైవశాస్త్రం అనేది డెవలప్ అవుతూ వచ్చిందనమాట. ఓకే, అందుకే క్రిస్టియన్ ఫెయిత్ ఏమైతే ఉందో, క్రైస్తవ విశ్వాసం యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే ఇదే ప్రత్యేకత. ఓకే, అందుకే నెక్స్ట్ మీరు చూస్తే ఇంపార్టెంట్ హిస్టారికల్ టైమ్ లైన్ ఇచ్చాను అక్కడ. ఓకే, అది చూడండి. ఆ టైం లైన్ లో 30 AD నుంచి 120 AD వరకు ఇయర్ ఈవెంట్ ఉంది. ఓకే, 30 AD లో రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ జరిగింది.
క్రీస్తు పునరుత్థానం. 33 ADలో పెంతకోస్తు జరిగింది, మనందరికీ తెలుసు, అది అపోస్తల కార్యంలో ఉంది. 50 నుంచి 100 ADలో న్యూ టెస్ట్మెంట్ రైటింగ్స్, న్యూ టెస్ట్మెంట్ లో ఉన్న 27 బుక్స్ ఏమైతే ఉన్నాయో కొత్త నిబంధన రచనలు జరిగాయి. తర్వాత 95 ADలో క్లెమెంట్ 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 ఎవరు క్లెమెంట్ ఎవరు క్లెమెంట్ ఎవరు హూ ఇస్ క్లెమెంట్? ఫాదర్ అని. యా, సూపర్. అపోస్టలిక్ ఫాదర్ గా, ఓకే, నైస్ నైస్, యూ గోట్ మై పాయింట్ నౌ. సో క్లెమెంట్ రచనలు ఉన్నాయి. 110 ADలో అప్పుడు ఇగ్నేషియస్ ఆయన లెటర్స్ రాశాడు. 120 ADలో డిడాక్ ఉన్నాడుగా, డిడాక్ వైడ్లీ యూజ్డ్ రాసిన రచనలు ఏమైతే ఉన్నాయో, ఆయన రాసిన రచనలు చాలా విస్తృతమైన ప్రాంతాల్లో అది వినియోగం చేశారు. సో ఇది వెరీ ఇంపార్టెంట్ హిస్టారికల్ టైం లైన్. ఇది చాలా నీట్ గా మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఆదిమ క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో, స్వరూపం అన్న దానికి ఔసియా అనే పదం వాడాం కదా మనం. ఆదిమ క్రైస్తవులు ఔసియా అంటే స్వరూపం ఏమైతే ఉందో, అలాగే ఇంకొకటి పదం హైపోస్టాటిస్ అనే పదం వాడాం, వ్యక్తి. ఓకే, ఈ ఈ ఈ ఈ రెండు పదాలు ఏమైతే ఉన్నాయో, ఈ రెండు పదాల వంటి తాత్విక పదాలను ఉపయోగించే ముందే ఈ ఔసియా, హైపోస్టేటిస్ అనే ఈ పదాలు ముందుగానే రాలే. దానికి ముందే యేసు మరియు పరిశుద్ధాత్మ దైవత్వాన్ని వాళ్ళు విశ్వసించారు. అంటే అర్థం ఏంటి? ఫస్ట్ విశ్వాసం, అటు తర్వాతే థియాలజీ డెవలప్ అయిందనమాట. ఓకే, మనం ఏమనుకుంటాం, అసలు ఫస్ట్ థియాలజీనే థియాలజీ ఉంది, దాని తర్వాత ఈ కాన్సెప్ట్ వచ్చిందని మనం అనుకుంటున్నాం. నో నో నో, అలా కాదు. ఫస్ట్ ఫెయిత్, ఫస్ట్ వర్షిప్, దాని తర్వాత వీళ్ళు ఈ వర్షిప్ ని అర్థం చేసుకోవాలంటే ఎలాగా అనేది థియాలజీ చెప్పిద్ది. మనం అర్థం అవుతుందా? నవ్ యూ గాట్ మై పాయింట్ నా, రైట్? ఎస్ అన్న. సో నెక్స్ట్ ఈ హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ ట్రినిటీలోనే నెక్స్ట్ ఏజ్ ఏంటి అని అంటే అపోలజిస్ట్. 2వ శతాబ్దపు అపోలజిస్టులు, 2nd century, రైట్? అపోస్టలిక్ ఫాదర్స్ ఏజ్ అయిపోయింది. ఇప్పుడు 2nd centuryలో, ఈ 2nd centuryలో 2వ శతాబ్దంలో క్రైస్తవ మతం ఏమైతే ఉందో అనేక సవాళ్ళను ఎదుర్కొంది. చాలా సవాళ్ళు. ఏంటి? రోమన్ పాలకులు వాళ్ళు ఉన్నారు, గ్రీక్ ఫిలాసఫర్స్ ఉన్నారు, తర్వాత యూదా మతానికి సంబంధించిన పండితులు. ఓకే, వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే క్రైస్తవ విశ్వాసాన్ని వాళ్ళు క్రిటిసైజ్ చేశారు, విమర్శించారు అనమాట. ఎవరు? 3 నెంబర్ 1 ఎవరు? నెంబర్ 1 హూ ఆర్ దే? రోమన్ అథారిటీస్. నెంబర్ 2 గ్రీక్ ఫిలాసఫర్స్. అండ్ నెంబర్ 3 జివిష్ క్రిటిక్స్. ఈ ముగ్గురు ఏం చేశారు అంటే, ఈ ముగ్గురు క్రిస్టియన్ ఫెయిత్ ని క్రిటిసైజ్ చేశాడు, విమర్శించారు. ఆ నేపథ్యంలో, ఆ క్రిటిసైజ్ చేసే నేపథ్యంలో అపోలజిస్ట్ అనే క్రైస్తవ పండితులు ముందుకొచ్చారు అనమాట. ఇప్పుడు అర్థమవుతుందా మీకు? కొంచెం అర్థమవుతుందా? యా, అపోలజిస్ట్ అనేది ఇప్పుడున్న అపోలజిస్ట్, అప్పుడున్న అపోలజిస్ట్ చాలా వేరు. ఓకే, సో అప్పుడు ఏంటి అని అంటే, ఈ 3 members ఎవరైతే రోమన్ కి సంబంధించిన, అలాగే గ్రీక్ కి సంబంధించిన, అలాగే యూదా మతానికి సంబంధించిన వాళ్ళు ఆ రోజుల్లో ఉన్న క్రిస్టియన్ ఫెయిత్ ని క్రిటిసైజ్ చేస్తా ఉంటే అప్పుడు అపోలజిస్టులు వచ్చారు. అందుకే అపోలజియా అనే గ్రీకు పదానికి అర్థం ఏంటో తెలుసా? తార్కిక, దాన్ని ఏమంటారు, సమర్థన అని అంటారు. ఇంగ్లీష్ లో దాన్ని ఏమంటారు అని అంటే ఏ రీజన్డ్ డిఫెన్స్ అని అంటారు. ఓకే, అపోలజీ అంటే రీజన్డ్ డిఫెన్స్. ఓకే, విశ్వాసానికి రక్షణ అనే అర్థం కూడా వచ్చింది. వీరి ప్రధాన లక్ష్యం ఏంటి? ఈ అపోలజిస్టుల యొక్క మెయిన్ ఫోకస్ ఏంటి అని అంటే 3. నెంబర్ 1 క్రైస్తవ మతం అంధవిశ్వాసం కాదని చూపించడం, నెంబర్ 1 రీజన్. నెంబర్ 2 అది
తర్కానికి అంటే లాజికల్ రీజన్ కి విరుద్ధంగా లేదని నిరూపించడం. ఓకే, నెంబర్ 2. నెంబర్ 3, బైబుల్ బోధలు ఏమైతే ఉన్నాయో అవి ఆ తాత్వికంగా సమన్వయంగా ఉన్నాయని వివరించడం. రైట్, దీస్ ఆర్ ద 3 ఫోకస్ పాయింట్స్ అపాలజిస్టులు ఆ రోజుల్లో చేసే పని. ఓకే, అందుకే ఈ ప్రధానమైన అపాలజిస్ట్ లో కొన్ని నేమ్స్ ఇచ్చాను అక్కడ చూడండి. నేమ్స్ అపోస్తలిక్ ఫాదర్స్ అంటే వెంటనే క్లెమెంట్ ఆఫ్ రోమ్ అని గుర్తుకు రావాలి, ఇగ్నేషియస్ ఆఫ్ యాంతియోక్ అని గుర్తుకు రావాలి, అండ్ నెంబర్ 3 డిడాకే అని గుర్తుకు రావాలి. రైట్, అండ్ అపాలజిస్ట్ లో 2nd centuryలో దేర్ ఆర్ సమ్ అపాలజిస్ట్ ఆర్ దేర్. జస్టిన్ మార్టియర్ అని గుర్తుకు రావాలి, జస్టిన్ మార్టియర్. తర్వాత ఎథెనెగోరస్ అని గుర్తుకు రావాలి. ఓకే, ఎథెనెగోరస్ ఆఫ్ ఏథెన్స్ ఆయన పేరు, ఆయన గుర్తుకు రావాలి. తర్వాత థియోఫిలస్ ఆఫ్ యాంతియోక్ గుర్తుకు రావాలి. ఈ ముగ్గురు ఈ మెయిన్, చాలా మంది ఉన్నారు వీళ్ళు మెయిన్ అన్నమాట అపాలజీ 2nd centuryలో. ఓకే, వీరు త్రిత్వ సిద్ధాంతాన్ని పూర్తిగా రూపొందించలేదు, వీళ్ళు కూడా రూపొందించలేదు, దాని అభివృద్ధికి బలమైన పునాది వేశారు వీళ్ళు. ఓకే, చాలా మంది క్రిటిసైజ్ చేస్తున్నారు, ఏంటి మీరు మోనోథియిజం అని చెప్తారు, ఫాదర్ సన్ హోలీ స్పిరిట్ అనే 3 డిస్టింక్ట్ పర్సన్స్ ఉన్నారు ఇక్కడ, అంటే 3 డిఫరెంట్ గాడ్స్ ఉన్నారని క్రిటిసైజ్ చేస్తా ఉంటే వీళ్ళు ఏం చేశారు అని అంటే రీజన్, ఓకే, రీజన్ ఇస్తూ, ఓకే, ఇది అంధవిశ్వాసం కాదని, దీనికి రీజన్ ఉందని, అలాగే బైబుల్లో ఉన్న బోధలు ఏమైతే ఉన్నాయో లాజికల్ గా సమన్వయంగా ఫిలసాఫికల్ గా అవన్నీ సమన్వయంగా ఉన్నాయని వారు ఏం చేశారు అని అంటే ఆ విశ్వాసానికి ఒక గట్టి పునాది వేశారు, కానీ సిస్టమేటిక్ వేలో వివరించలేదు. ఇది 2nd centuryలో జరిగిన కొన్ని విషయాలు. అండ్ ఇక్కడ చూడండి, మీరు బాగా గమనిస్తే జస్టిన్ మార్టియర్ కనబడతారుగా, జస్టిన్ మార్టియర్. ఓకే, ఆయన అపోలజిస్ట్. ఈ జస్టిన్ మార్టియర్ ఆయన మీరు బాగా గమనిస్తే మొదటి క్రైస్తవ తత్వవేత్తల్లో చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఈయన. ఓకే, క్రైస్తవుడిగా మారక ముందు ఈయన జస్టిన్ మార్టియర్ ఆయన ఎవరు అని అంటే స్టోయిసిజం, ఓకే, అలాగే అరిస్టోటలిజం, ఓకే, అలాగే పైథాగోరియనిజం, ఓకే, అలాగే ప్లాటోనిజం, వీటన్నిటిని ఆయన చదివాడు అనమాట. ఓకే, వీటన్నిటి చదివాడు. అండ్ ఎప్పుడైతే ఈయన క్రైస్తవుడైన తర్వాత యోహాను సువార్తలో ఉన్న లోగోస్ ఉందిగా, యోహాను సువార్తలో లోగోస్ అంటే వాక్యము అని మనం చదువుతున్నాం కదా, యోహాను సువార్తలో అదే లోగోస్ అంటే. సో యోహాను సువార్తలో ఉన్న ఆ దట్ వర్డ్ ఆఫ్ గాడ్, ఆ లోగోస్, ఆ భావనను గ్రీకు తత్వశాస్త్రంతో సంపాదించే విధంగా ఆయన వివరించాడు. అప్పుడు అర్థమైందనమాట, ఓహో, గ్రీకు తత్వ శాస్త్రంలో ఉన్న లోగోస్, ఓకే, ఈ సృష్టికి సూత్రం ఏమైతే ఉందో ఆ సూత్రం ఎవరో కాదు యేసు ప్రభువే అని చాలా బాగా వివరించాడు జస్టిన్ మార్టియర్. యా, అందుకే ఆయన బోధించిన కొన్ని ముఖ్యమైన కాన్సెప్ట్స్ ఉన్నాయి. నెంబర్ 1 ఏంటి అని అంటే ఆయన బోధించింది తండ్రి సమస్తానికి మూల కారణం అనేది బోధించాడు ఆయన. కుమారుడు సృష్టికి ముందే తండ్రి నుండి నిత్యంగా ఉద్భవించాడు, నిత్యత్వంలో ఉన్నాడు ముందుగానే, చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. నెంబర్ 3 పరిశుద్ధాత్మ ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుని ఆత్మ అని చెప్పాడు అనమాట జస్టిన్ మార్టియర్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెంబర్ 2, ఈ 2వ శతాబ్దంలోనే రెండో అపాలజిస్ట్ ఎవరు ఆయన చెప్పండి, ఎవరు ఆయన? ఎనీబడి కెన్ రెస్పాండ్, డోంట్ వేస్ట్ టైం, చెప్పండి. అక్కడే ఇచ్చా, స్క్రీన్ మీదే ఉంది. 2వ శతాబ్దంలో ఉన్న 2nd అపాలజిస్ట్. అథెనోగోరస్ కదా,
అక్కడ ఉందిగా, కనబడుతుందా? ఎస్ అన్న ఉన్నారా మీరందరూ? ఎథనోగోరస్ ఆఫ్ అథెన్స్. యా, ఎథనోగొరస్ ఆఫ్ ఏథెన్స్. ఈయన సెకండ్ మార్టీర్. ఆ ఈయన ఏం చేశాడు అని అంటే, ఈ ఎథనోగొరస్ ఆయన రోమా చక్రవర్తికి, రోమన్ ఎంపరర్ క్రైస్తవ విశ్వాసాన్ని సమర్థిస్తూ, క్రైస్తవులు 3 దేవుళ్ళని కాదు ఒకే దేవుణ్ణి ఆరాధిస్తున్నారని రోమన్ ఎంపరర్కి వివరించాడనమాట. గాట్ మై పాయింట్? రోమన్ ఎంపరర్కి ఈ వ్యక్తి వెళ్ళి 3 దేవుళ్ళు కాదు ఇక్కడ ఉండేది, ఒకే దేవుణ్ణి ఆరాధిస్తున్నారు క్రైస్తవులని ఎక్స్ప్లెయిన్ చేశాడు. వాట్ ఏ వండర్ఫుల్ క్రిస్టియన్ కదా ఆయన. ఆయన ప్రకారం తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకే దైవ శక్తి, ఒకే దైవ స్వరూపం, ఒకే మహిమను కలిగి ఉన్నాడని ఈయన ప్రకారం ఈ ఆయన 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 నియమించిన ఓకే కాన్సెప్ట్ అన్నమాట. ఓకే, వారికి ఒకే దైవ శక్తి ఉంది, ఒకే దైవ స్వరూపం ఉంది, ఒకే మహిమ కలిగి ఉన్నాడు అనమాట. ఎవరి ప్రకారం? ఎథనోగొరస్ ప్రకారం అని చెప్పారు. అండ్ ఫైనల్లీ థియోఫిలస్ ఆఫ్ యాంతియోక్ ఉందిగా, ఈ థియోఫిలస్ ఆఫ్ యాంతియోక్ చాలా స్పెషల్ పర్సన్. ఈయన థియోఫిలస్ ఈ పదం మనకు చాలా సార్లు కనబడుతుంది కదా. ఎక్కడ కనబడుద్ది? ఇప్పుడు బైబిల్లో కూడా కనబడుద్ది కదా. ఎక్కడ కనబడుతుంది బైబిల్లో ఇది, ఈ పదం? ఎనీబడి? లూకా సువార్త, అలాగే అపోస్తుల కార్యంలో ఘనత వహించిన థియోఫిలా అని స్టార్ట్ చేస్తారు కదా. ఎస్ అన్న. యా, కానీ ఆయన కాదు ఈయన. ఓకే, ఆయన కాదు, రైట్? ఆయన అనుకున్నారు, రైట్ నా. థియోఫిలస్ అనే ఈయన థియోఫిలస్ ఆఫ్ యాంతియోక్. ఓకే, ఈయన చరిత్రలో ఒక చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి ఈయన. ఎందుకంటే ఎందుకు ఎంత ఇంపార్టెంట్ ఈయన అంటే, ట్రియాస్ అనే గ్రీకు పదం ఏమైతే ఉందో, ట్రియాస్ అనే గ్రీకు పదాన్ని త్రిత్వ భావనకు ఉపయోగించిన మొట్టమొదటి వ్యక్తి ఈయన. అంతకుముందు ఎవ్వరు ఉపయోగించలే ఆ పదాన్ని. ట్రినిటీకి, త్రిత్వ భావనకు ట్రియాస్ అనే ఈ పదం ఏమైతే ఉందో ఫస్ట్ ఉపయోగించిన వ్యక్తి థియోఫిలస్ ఆఫ్ యాంతియోక్. దాని తర్వాత దైవ శాస్త్రం అంటే థియోలాజికల్ స్టడీస్ లో ఈ భావన మరింత స్పష్టంగా అంటే చాలా స్పష్టత వచ్చిన ఈ పద ప్రయోగం ఏమైతే ఉందో, ఈ వర్డ్ యూసేజ్ ఏమైతే ఉందో, హిస్టారికల్ గా ఎంతో చాలా 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 ప్రాముఖ్యమైనది. దట్స్ వాట్ థియోఫిలస్ ఆఫ్ యాంతియోక్. అండ్ వీ హ్యావ్ అనదర్ పర్సన్స్ ఆల్సో. యా, జస్టిన్ మార్టీర్ ఇవన్నీ చూసాం. ఇంకా ఎవరు అంటే ఐరేనియస్ ఆఫ్ లియోన్స్. ఈయన కూడా చాలా ఇంపార్టెంట్, ఐరేనియస్ ఆఫ్ లియోన్స్. ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి దయచేసి. ఓకే, మనం ఎప్పుడు బైబిల్లో ఉన్న పేర్లను గుర్తుపెట్టుకొని ఏదో డిఫైన్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాం. ఎస్, అఫ్ కోర్స్ వీ కెన్ డూ. బట్ హిస్టరీ తెలియకపోతే మనకు సరైన అవగాహన, సరైన ఎక్స్ప్లెనేషన్ మనకు దొరకదు. సో ప్లీజ్ రిమెంబర్ దిస్ నేమ్స్. ఓకే, యా, ఐరేనియస్ ఆఫ్ లియోన్స్ అనే ఈ వ్యక్తి. ఓకే, ఈయన గురించి కొంచెం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఐరేనియస్ 130 AD నుంచి 202 వరకు ఉన్న వ్యక్తి ఈయన జీవితకాలం. ఈయన నాస్టిసిజం ఓకే, ప్రధానంగా నాస్టిసిజం అనే తప్పుడు బోధ ఉంది ఆ రోజుల్లో. తప్పుడు బోధ నాస్టిసిజం, దానికి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి అన్నమాట ఈయన. అసలు నాస్టిసిజం అంటే ఏంటి? ఈ నాస్టిసిస్టులు ఎవరైతే ఉన్నారో, ఓకే, వీళ్ళు ఏం చేస్తారంటే భౌతిక సృష్టి ఉంది కదా, భౌతికమైన సృష్టి ఉంది కదా, దాన్ని తక్కువగా చూస్తారనమాట. ఇదంతా పెద్ద మాయ అంటారు వాళ్ళు.
ఓకే, తక్కువ చూపుతో చూస్తారు అన్నమాట. దానికి ఐరేనియస్ అనే ఈయన ఒకే దేవుడు సృష్టిని సృష్టించాడు, దాన్ని రక్షించాడు, దాన్ని పరిశుద్ధపరుస్తున్నాడు అని ఈయన బోధించాడు. దేవుడు సృష్టించాడు, దాన్ని రక్షించాడు, దాన్ని శాంటిఫై కూడా చేస్తున్నాడు ఆయన బోధించాడు అనమాట ఐరేనియస్. అందుకే ఆయన అంటే దీనికోసం ఆయన ఒక ఒక చాలా ఒక చాలా ఫేమస్ అయిన స్టేట్మెంట్ వాడాడు. కుమారుడు మరియు పరిశుద్ధాత్మ తండ్రి యొక్క 2 చేతులు అనే ఒక స్టేట్మెంట్ వాడాడు ఆయన. ఓకే, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ అలగోరికల్ గా ఈ స్టేట్మెంట్ వాడాడు, తండ్రి యొక్క చేతులు అని అన్నాడు ఆయన. ఈ ఉపమానం, ఓకే, దిస్ ఈజ్ ఎ పారబుల్. ఓకే, ఈ ఉపమానం ద్వారా ఈయన ఏం చెప్పాలనుకుంటున్నాడు? తండ్రి తన కార్యాలను, తను చేసే పనులు ఏమైతే ఉన్నాయో ఆ పనులు కుమారుడు అలాగే పరిశుద్ధాత్మ ద్వారా నిర్వహిస్తాడు అని చెప్పడానికి ఈ స్టేట్మెంట్ వాడాడు అనమాట. ఇప్పుడే మనం పెరికోరసిస్ అనే ఒక వర్డ్ మనం ఆలోచన చేశాంగా. ఓకే, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరైతే ఉన్నారో విడదీయరాని సంబంధం కలిగిన వాళ్ళు, వారు ఏ పని చేసినా కూడా ఖచ్చితంగా ఇంకొకరి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అని మనం విన్నాం. అదే ఈయన చాలా ఎక్సలెంట్ గా చెప్పాడు. ఎవరికి విరుద్ధంగా? నాస్టిసిజం అనే తప్పుడు బోధ. ఓకే, దానికి వ్యతిరేకంగా మాట్లాడు. ఇది అరేనియస్ ఆఫ్ లియోన్స్. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ ఫేమస్ హిస్టోరియన్, ఫేమస్ థియోలాజియన్, ఫేమస్ స్కాలర్, ఫేమస్ క్రిస్టియన్ మనకు ఒక ఆయన వస్తాడు, టెర్టూలియన్ అని. ఇది ఎక్కడో విన్నట్టుంది కదా మనం, టెర్టూలియన్ ఎక్కడ విన్నాం మనం? ట్రినిటీ అని ఆయనే Oh, చెప్పారు. yes. Now we will go deep into his theology. Tertullian, ఆయన టర్మినాలజీ, ట్రినిటేరియన్ టర్మినాలజీ, ఓకే, డెవలప్మెంట్ ఆఫ్ ట్రినిటేరియన్ టర్మినాలజీ ఏమైతే ఉందో దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అసలు ఈ టెర్టూలియన్ ఎవరు? వి వాంట్ దట్. టెర్టూలియన్ ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన క్రీస్తు శకం 155 నుంచి 240 వరకు ఉన్న చాలా క్రిస్టియన్ థియోలాజియన్స్ లో ఒకరైన. ఓకే, ఇంకోటి ఏంటి అంటే హీ వాజ్ ఏ క్రిస్టియన్ థియోలాజియన్. ఆయన క్రిస్టియన్ థియోలాజియన్ ఎక్కడ అనంటే కార్తేజ్ ఇన్ నార్త్ ఆఫ్రికా, అక్కడ ఆయన థియోలాజియన్ అనమాట. ఆయన దాన్ని ఏమంటారు, హీ వాజ్ ట్రైన్డ్. ఆయన రోమన్ లా అండ్ రెటోరిక్ అనే దాని మీద ఆయన చాలా ట్రైనప్ తీసుకున్నాడు. అంటే అర్థం ఏంటి? రోమన్ న్యాయశాస్త్రం మీద, అలాగే దాన్ని ఏమంటారు, రెటోరిక్ అనే పదం వాడాగా దానికి తెలుగులో వక్తవృక శాస్త్రం అన్నమాట. ఓకే, జస్ట్ లైక్ ఒక లాయర్ లా దాంట్లో శిక్షణ పొందాడు ఈ వ్యక్తి. అందువల్ల ఆయన ఆలోచనలు చాలా స్పష్టంగా ఉంటాయి. ఎందుకు? న్యాయశాస్త్రం మీద ఆయన ట్రైనప్ చేశాడు కాబట్టి. సో చాలా స్పష్టమైన ఆలోచన ఆయనకు ఉంటుంది, చాలా ఫిలసాఫికల్ గా ఉంటుంది, చాలా లాజికల్ గా కూడా ఆయన మాట్లాడగలడు. ఓకే, సో అట్లాంటి పదాలన్నీ ఇందులో మనం చూస్తాం. అందుకే మొదటి థియోలాజియన్స్ ఎవరైతే ఉన్నారో, మొదటి థియోలాజియన్స్ వారు ప్రధానంగా గ్రీకు భాషలో వాళ్ళు రాశారుగా, రచనలు చేశారుగా. అయితే టెర్టూలియన్ లాటిన్ లాంగ్వేజ్ లో రచనలు చేశాడు అనమాట ఈ వ్యక్తి. ఇప్పటి వరకు వచ్చిన అపోస్తలిక్ ఫాదర్స్, అపోలజిస్టులు వీళ్ళందరూ గ్రీక్ లాంగ్వేజ్ లో వారు రచనలు రాస్తే, టెర్టూలియన్ ఏమో లాటిన్ లాంగ్వేజ్ లో ఆయన రాశాడు. అందుకే ఈ టెర్టూలియన్ లాటిన్ క్రైస్తవ దైవశాస్త్ర ఫాదర్ గా పిలుస్తారు. హి వాజ్ ద ఫాదర్ ఆఫ్ లాటిన్ క్రిస్టియన్ థియాలజీ అని అంటారు ఈయన్ని. ఎందుకు అని అంటే అప్పటి వరకు లేదు, సడన్ గా లాటిన్ లాంగ్వేజ్ లో అని రాశాడు కాబట్టి. ఫాదర్ ఆఫ్ లాటిన్ క్రిస్టియన్ థియాలజీ.
ఓకే, ఈయన త్రిత్వ సిద్ధాంతి కనిపెట్టలేదు, గుర్తుపెట్టుకోండి. త్రిత్వ సిద్ధాంతాన్ని ఈయన కనిపెట్టలేదు కొత్తగా. కానీ ఈ డాక్ట్రిన్ ను వివరించడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవసరమైన ఖచ్చితమైన థియోలాజికల్ వర్డ్స్ ఏమైతే ఉన్నాయో దాన్ని డెవలప్ చేశాడు ఈయన. చాలా బాగా అర్థం చేసుకోండి. ట్రినిటేరియన్ కాన్సెప్ట్ ఆల్రెడీ అపోస్టలిక్ ఏజ్ నుంచి ఉంది. ఓకే, అయితే దీన్ని మరింత ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా ఖచ్చితమైన థియోలాజికల్ లాంగ్వేజ్, ఆ లాంగ్వేజ్ ని, ఆ వర్డ్స్ ని, ఆ టర్మినాలజీని ఈయన డెవలప్ చేశాడు అనమాట, టెర్టూలియన్. ఓకే, అందుకే మీరు నెక్స్ట్ గమనిస్తే ఆరిజిన్ అని కనబడుద్ది. ద ఆరిజిన్ ఆఫ్ వర్డ్ ట్రినిటీ. ఈ ట్రినిటీ అనే పదం ఎట్లా ఉద్భవించింది అనేది మనం చూద్దాం. టెర్టూలియన్ ఫస్ట్ తొలిసారిగా ట్రినిటాస్ అనే లాటిన్ పదాన్ని ఉపయోగించాడు. లాటిన్ పదానికన్నా ముందు ఇంకొక పదం ఉండేది. ఏం పదం అది? ఇప్పుడే చెప్పాను నేను. లాటిన్ పదం ట్రినిటాస్ కన్నా ముందు ఒక వ్యక్తి ఒక పదాన్ని యూజ్ చేశాడు అని నేను చెప్పాను నేను ఇప్పుడు. ట్రయాస్. ట్రియాస్. ఎవరు యూజ్ చేశారు దీన్ని? ఎవరు చాలా ఫేమస్ అని చెప్పారు. థియోఫిలాస్ ఆఫ్ థియోఫిలాస్, ఆయన యూజ్ చేశాడు. రైట్, సూపర్. ఆయన యూజ్ చేశాడు. సూపర్. అది గ్రీక్ లో అది. ఓకే, అయితే ఇదేంటి ట్రినిటాస్ అనేది లాటిన్ లో అన్నమాట. ఓకే, అందుకే ఇక్కడ బాగా గమనించండి. ఈ పదం నుంచే ఇంగ్లీష్ లో ఉన్న ట్రినిటీ అనే ఈ పదం వచ్చిందనమాట. ట్రై అని అంటే 3 అని అర్థం, 3 అని అర్థం. యూనిటాస్ అని అంటే యూనిటీ, ఏకత్వం అని అర్థం అనమాట. ఓకే, ట్రినిటీ. ఓకే, అందుకే 3 వ్యక్తులలో ఒకే దైవిక ఏకత్వం, దాని గురించి చెప్పేది ఏంటి అంటే ట్రినిటాస్. 3 వ్యక్తులలో ఒకే దైవిక ఏకత్వం గురించి చెప్పేది ఏంటి అని అంటే ట్రినిటీ. ఓకే, ఇది మనం అర్థం చేసుకోవాలి. అంటే దీని గురించి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆయన ఏం చెప్పాడు అంటే 1 సబ్స్టెన్స్ 3 పర్సన్స్ అని చెప్పాడు. సబ్స్టెన్స్ అని అంటే లాస్ట్ లో కొన్ని వర్డ్స్ మనం నేర్చుకోవాలని చెప్పుకున్నాగా, గుర్తుందా? ఇంట్రడక్షన్ క్లాస్ లో కొన్ని వర్డ్స్ మనం నేర్చుకోవాలి. ఆ వర్డ్స్ ను ఉపయోగించింది ఎవరంటే ఈయనే. ఎందుకు ఈయనే ఉపయోగించాడు, వేరే వాళ్ళు ఎందుకు ఉపయోగించలేదు? న్యాయశాస్త్రం చదివాడుగా ఈ వ్యక్తి. లాజికల్ గా, ఫిలసాఫికల్ గా ఈయన చెప్పగలడు కాబట్టి ట్రినిటీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి హీ యూజ్డ్ ఏ టర్మినాలజీ. అందుకే సబ్స్టెన్షియా ఇట్లాంటి పదాలు వస్తూ ఉంటాయి అన్నమాట. 1 సబ్స్టెన్స్ 3 పర్సన్స్ అని చెప్పాడు. అంటే ఒకే స్వరూపం 3 వ్యక్తులు అని ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆయన. ఓకే, అందుకే గ్రీక్ లో అక్కడ ఇచ్చాను చూడండి. గ్రీక్ లో యునా సబ్స్టెన్షియా ట్రిస్ పర్సోనా అని ఒకటి ఇచ్చింది, కనబడుతుందా మీకు? 1 సబ్స్టెన్స్ 3 పర్సన్స్. ఈ ఫార్ములాని యూజ్ చేశాడు అనమాట, టెర్టూలియన్స్ ఫార్ములా అంటారు దీన్ని. అంటే ఏంటి, ఇక్కడ ఇంకో క్వశ్చన్ రావచ్చు మీకు, అసలు సబ్స్టెన్స్ అంటే ఏంటి అనే క్వశ్చన్ రావచ్చు. సబ్స్టెన్స్ ఏంటి అని అంటే వాట్ గాడ్ ఈజ్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సబ్స్టెన్స్. వాట్ గాడ్ ఈజ్. ఓకే, అక్కడ పక్కన ఇచ్చాను చూడండి. వాట్ ఈజ్ సబ్స్టెన్స్ అంటే ఏంటి? వాట్ గాడ్ ఈజ్ అని అంటే దేవుడు ఏమిటి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే సబ్స్టెన్షియా అనే పదం వాడాలి. అంటే దేవుడు ఏమిటి? దేవునికి ఒకే దైవ స్వభావం ఉంది, ఒకే దైవ సారం ఉంది, ఒకే దైవ ఉనికి ఉంది. దట్ ఈస్ కాల్డ్ సబ్స్టెన్షియా. ఓకే, దేవుడు ఏమిటి? ఒకే దైవ స్వభావం. దేవుడు ఏమిటి? ఒకే దైవ సారం. దేవుడు ఏమిటి? ఒకే దైవ ఉనికి. 1 డివైన్ నేచర్, 1 డివైన్ ఎసెన్స్, 1 డివైన్ బీయింగ్. దాన్ని సబ్స్టెన్స్ అంటారు. ఓకే,
ఇది సబ్స్టెన్షియా, యూనా సబ్స్టెన్షియా. పర్సోనా అనే పదం కూడా ఉంది అక్కడ. పర్సోనా, 3 పర్సన్స్. అసలు పర్సన్ అంటే ఏంటి? పర్సన్ అంటే వ్యక్తి కదా, వ్యక్తి. వ్యక్తి అంటే ఏంటి? ఫస్ట్ ఏమో సబ్స్టెన్షియా అంటే దేవుడు ఏమిటి అనే దాన్ని డిఫైన్ చేసింది. పర్సన్ అంటే ఏంటి? దేవుడు ఎవరు అనే దాన్ని డిఫైన్ చేసింది. దేవుడు ఎవరు? దేవుడు తండ్రి. దేవుడు ఎవరు? దేవుడు కుమారుడు. దేవుడు ఎవరు? దేవుడు పరిశుద్ధాత్మ. ముగ్గురు వేరు వేరు వ్యక్తులు అయినప్పటికీ వారు ఒకే దైవ స్వరూపాన్ని పంచుకుంటారు అన్నది పెరికోరసిస్. ఓకే, మళ్ళీ పెరికోరసిస్కి వెళ్ళిపోతున్నాం కదా మనం. ఇది టెర్టూలియన్ ఫార్ములా అన్నమాట. టెర్టూలియన్ ఫార్ములా. ఆయన యూజ్ చేసిన టర్మినాలజీ చూడండి. 1 సబ్స్టెన్స్ 3 పర్సన్స్. అందుకే మీరు బాగా గమనిస్తే దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అని అంటే, ఆయన టెర్టూలియన్ చాలా కష్టపడ్డాడు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. చాలా కష్టపడ్డాడు ఆయన. ఎంత కృషి అంటే, ఏమిటి అలాగే ఎవరు, వాట్ అండ్ హూ అనే ఈ 2 ప్రశ్నలు ఏమైతే ఉన్నాయో, వాట్ గాడ్ ఈజ్, ఓకే, హూ ఈజ్ గాడ్ అనే ఈ ప్రశ్నలు ఏమైతే ఉన్నాయో దానికి సమాధానం ఈయన సమాధానం ఇవ్వడంలో చాలా కష్టపడ్డాడు. దేవుడేమిటి? ఒకే దైవ స్వరూపం. దేవుడు ఎవరు? దేవుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. అంటే ఒక ఏమిటి, 3 ఎవరు. ఓకే, ఒకటి 1 అని అంటే ఏమిటి అని అంటే 1 ఎసెన్స్, 1 నేచర్ అని ఎక్స్ప్లెయిన్ చేసేది కదా. ఏమిటి అని అంటే 1 అని రాశాడు ఆయన. తర్వాత ఎవరు అనే దానికి ఆయన రాసింది ఏంటి? 3 అని రాశాడు. ఎంత కష్టపడ్డాడు ఈ ఈ ఈ కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆయన అనేది మనం అర్థం చేసుకోవాలి. అట్లాగే మీరు అర్థం చేసుకోవాల్సిన ఇంకొకటి ఉంది. ఈయన ఈ టెర్టూలియన్ అన్న ఆయన ఎవరైతే ఉన్నారో కొన్ని అబద్ధ బోధలు ఉన్నాయన్నమాట. అబద్ధ బోధలు ఆ రోజుల్లో. ఓకే, అబద్ధ బోధలకి ఆయన స్పందించాడు. ఏం స్పందించాడు అనంటే, నేను ఫస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్ లో ట్రినిటీ ఈజ్ నాట్ మోడలిజం, ట్రినిటీ ఈజ్ నాట్ ట్రైథియిజం చెప్పాను, గుర్తుందా మీకు? ఫస్ట్ లో గుర్తొస్తున్నాయా? దానికి స్పందించిన వ్యక్తుల్లో టెర్టూలియన్ ఒకడు అన్నమాట. ఆయన ఎట్లాగా స్పందించాడు చూడండి. ఆయన మోడలిజం కు ఆయన వ్యతిరేకించాడు మోడలిజం. మోడలిజం అంటే ఏంటి? మోడలిజం అంటే ఏంటి? మోడలిజం ప్రకారం తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఎవరైతే ఉన్నారో వీరు ముగ్గురు వేరు కాదు. ముగ్గురు సపరేట్ కాదు. వీళ్ళు ఒకే వ్యక్తి. ఆయా సందర్భాల్లో ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే పరిశుద్ధాత్మ. ఇది మోడలిజం అని అంటారు. ఓకే, 3 డిస్టింక్ట్ పర్సన్స్ లేరు, ముగ్గురు లేరు. ఒకడే తండ్రిగా ఆయనే యాక్ట్ చేస్తున్నాడు, కుమారుడిగా ఆయనే యాక్ట్ చేస్తున్నాడు, పరిశుద్ధాత్మగా కూడా ఆయన యాక్ట్ చేస్తున్నాడు అన్నమాట. దాన్ని మోడలిజం అని. దాన్ని వ్యతిరేకించాడు టెర్టూలియన్. దాన్ని ఎట్లా వ్యతిరేకించాడు ఆయన? యేసుక్రీస్తు బాప్తిసం ద్వారా తండ్రి మాట్లాడుతున్నాడు, కుమారుడు బాప్తిసం పొందుతున్నాడు, పరిశుద్ధాత్మ దిగి వస్తున్నాడు. కాబట్టి ఆ టెక్స్ట్ ని చూసి, ఆ టెక్స్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేసి నేనేం చెప్తాడంటే, వీరు ఒకే వ్యక్తి వేసుకున్న 3 వేషాలు కారు, వీళ్ళు సపరేట్ డిస్టింక్ట్ పర్సన్స్ వీళ్ళు అని చెప్పాడు అన్నమాట. అందుకే టెర్టూలియన్ ఆయన ఏం చేశాడు అంటే, టెర్టూలియన్ హెల్ప్డ్ ద చర్చ్. ఆయన సంఘానికి చాలా హెల్ప్ చేశాడు. దేంట్లో అనంటే టు డిస్టింగ్విష్, తాత్వికమైన భేదాన్ని నేర్పించాడు అన్నమాట. యూనిటీ అండ్ యూనిఫార్మిటీకి ఉన్న భేదం ఏంటో ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చాడు అన్నమాట. అంటే అర్థం ఏంటి? ఏకత్వానికి మరియు ఒకేలా ఉండటానికి ఈ 2 ఒకటి కావు. యూనిటీ వేరు, యూనిఫార్మిటీ వేరు అని చెప్పాడు అన్నమాట ఆయన. ఓకే, యూనిటీ వేరు, యూనిఫార్మిటీ వేరు. అక్కడ చూడండి, యూనిటీ మీన్స్ షేరింగ్ ద సేమ్ ఎసెన్స్. యూనిఫార్మిటీ మీన్స్ హ్యావింగ్ నో డిస్టింక్షన్ అట్ ఆల్.
ఇప్పుడు చెప్పండి మీరు, ఆ, మీరు ట్రినిటీకి యూనిటీ అనే పదాన్ని వాడతారా, యూనిఫార్మిటీ అనే పదాన్ని వాడతారా? యూనిటీ. యూనిటీ అనే పదాన్ని, యూనిఫార్మిటీ ఎందుకు వాడకూడదు? అంటే no distinction. ఆ, అక్కడే ఉంది, నో డిస్టింక్షన్ అని ఉందిగా అక్కడ. Yes అన్న. వారు ఎవరు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరైతే ఉన్నారో వీరు 3 పర్సన్స్, వేరు వేరు, ఒకరు కాదు, వేరు వేరు, కానీ వారు సేమ్ ఎసెన్స్ లో, ఒకే స్వరూపంలో, ఒకే శక్తితో, ఒకే మహిమ కలిగి ఉంటారు అన్నమాట. అందుకే యూనిటీ, ట్రినిటీ అనే పదాన్ని వాడారు అన్నమాట. ట్రినిటీ అని అంటే ట్రై ప్లస్ యూనిటీ, ఈ రెండింటిని కలిపితే ఏంటి? ట్రినిటీ అయితే 3 డిస్టింక్ట్ పర్సన్స్ హ్యావింగ్ సేమ్ ఎసెన్స్, దాన్ని ఏమంటారంటే ట్రినిటీ అని అంటారు. ఇంతవరకు మనం విన్నాం. యా, ఇంకా జస్ట్ ఫర్ 2-3 minutes. యా, ఆల్రెడీ నేను నోట్స్ ప్రిపేర్ చేస్తున్నా. ఓకే, ఇట్ హ్యాస్ 141 pages ఉంది. మొత్తం నేను చెప్పే ప్రతి కాన్సెప్ట్ అందులో ఉంటుంది. ఇట్ ఈస్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండిట్లో ఉంటుంది. సో ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. కాబట్టి డోంట్ బి టెన్స్డ్, నేను నోట్స్ పంపిస్తాను. ఓకే, యా. సో కెన్ ఐ కంటిన్యూ ఫర్ 5 minutes? కెన్ ఐ, ఆర్ ఎల్స్ ఓకే అన్న, స్టాప్ కంటిన్యూ చేయాలా? కంటిన్యూ అన్న. యా, నెక్స్ట్ మనకు ఆరిగన్ అనే ఒక ఆయన కనబడతాడు అనమాట. ఓకే, టెర్టులియన్ తర్వాత ఆరిజిన్ ఆఫ్ అలెగ్జాండ్రియా అంటారు ఆయన్ని. ఈయన 185 AD నుంచి 254 AD వరకు ఈయన జీవిత కాలం. ఈయన ఆ ఆదిమ సంఘంలో చాలా గొప్ప పండితుడు అనమాట. ఆయన చాలా గొప్ప పండితుడు. ఈయన అలెగ్జాండ్రియాలో నివసించిన ఆయన అలెగ్జాండ్రియా అనే ప్లేస్ లో. ఇంకోటి ఏంటంటే బైబిల్ ప్రకటనను, బైబిల్ రెవల్యూషన్ ను గ్రీకు తత్వశాస్త్రంతో సంభాషించే విధంగా వివరించడానికి ప్రయత్నం చేశాడు ఈయన. ఓకే, బైబిల్లో ఉన్న రెవల్యూషన్ ను గ్రీక్ తత్వశాస్త్రంతో సంభాషించే విధంగా ఈయన ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేశాడు. రైట్. అండ్ చూడు, ఇంపార్టెంట్ ఏంటి, త్రిత్వ అంటే ఈ ట్రినిటేరియన్ థియాలజీలో ఏమైతే ఉందో, ఆయన చేసిన ఒక హార్డ్ వర్క్ ఏంటో తెలుసా? కుమారుని నిత్య, దాన్ని ఏమంటారు, ఆ నిత్య జననం అనే ఒక కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశాడు. అంటే ఎటర్నల్ జనరేషన్ ఆఫ్ సన్. కొంతమంది ఏమంటున్నారంటే కుమారుడు పుట్టాడంటే ఆయనకు నిత్యత్వం లేదు, అసలు తండ్రికే నిత్యత్వం ఉంది, కుమారుడికి లేదు అని ఒక అబద్ధ బోధ ఆ రోజుల్లో ఉండేది. దాన్ని వ్యతిరేకిస్తూ తండ్రి నిత్యంగా తండ్రే, కాబట్టి ఒకవేళ పెరికోరసిస్ అనే దాన్ని నేను అన్వయించుకుంటే, తండ్రి నిత్యంగా తండ్రి అయితే కుమారుడు కూడా నిత్యంగా కుమారుడే. కుమారుడు లేని సమయం అనేది ఎప్పుడూ లేదు అనేది ఆయన వాదన. కుమారుడు లేని ఒక సమయం లేదు అనేది ఆయన వాదన. ఎందుకు అనంటే ఆ రోజుల్లో ఏరియస్ అనే వ్యక్తి ఏమన్నాడు అనంటే, దేర్ వాజ్ ఎ టైమ్ వేర్ దెర్ ఈజ్ నో సన్ అని అన్నాడు అనమాట. అంటే కుమారుడు లేని సమయం అనేది ఉంది అనేది ఆయన వాదన, ఏరియస్ తప్పుడు బోధ. దానికి వ్యతిరేకంగా అసలు కుమారుడు లేని సమయం అసలు లేదు అని ఈయన చాలా కృషి చేశాడు. అర్థమవుతుంది కదా మీకు? ఓకే, దిస్ ఈజ్ హిస్ కాంట్రిబ్యూషన్. ఓకే, అందుకే ఈయన చెప్పిన కాన్సెప్ట్స్ లో 2 కాన్సెప్ట్స్ చాలా బాగుంటాయి. అదేంటంటే ఫంక్షనల్ సబ్మిషన్ అని అంటారు. ఫంక్షనల్ సబ్మిషన్ అంటే కార్యపరమైన లోబడటం. ఓకే, రక్షణ కార్యంలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ ముగ్గురు వారి వారి పాత్రలను పోషించారు అనేది ఈయన కాన్సెప్ట్. ఓకే, ఈయన కాన్సెప్ట్ చాలా చాలా హెల్ప్ అయింది దాని తర్వాత వచ్చిన
కొన్ని హెరసీస్ ఏమైతే ఉన్నాయో తప్పుడు బోధల్ని ఎదిరించడానికి, దాని ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వడానికి చాలా హెల్ప్ అయింది. ఓకే, దాని తర్వాత ఆల్రెడీ నేను చెప్పాను, ఏరియస్ అనే ఒక ఆయన దుర్మార్గుడు, ఏరియస్ ఆయన పేరు. ఓకే, ఈయన ఏమైతే ఉన్నాయో ఈయన ఈయన ఒక ఒక ఫేమస్ స్లోగన్ ని వాడాడు. దెర్ వాజ్ ఎ టైమ్ వెన్ హీ వాజ్ నాట్ అనే స్లోగన్ ని కనిపెట్టాడు అనమాట. ఆయన లేని సమయం అనేది ఉండేది, అంటే క్రీస్తు లేని సమయం అనేది ఉండేది. అది కొన్ని బైబిల్లో ఉన్న టెక్స్ట్లను చూసి ఏం చేశాడు అని అంటే ఈ కాన్సెప్ట్ ఆయన చెప్పాడు. ఆయన ప్రకారం ఏంటి అంటే, ఈ ఏరియాస్ ప్రకారం ఆ, అసలు తండ్రి ఒకటే ఎటర్నల్, కుమారుడు సృష్టింపబడిన వ్యక్తి. ఓకే, త్రూ సన్, కుమారుని ద్వారా తండ్రి ఏం చేశాడు, క్రియేషన్ అంతా చేశాడు. ఓకే, అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఫుల్లీ గాడ్ కాదు, ఆయన ఫుల్లీ గాడ్ కాదు, ఆయన కొంచెం మాత్రమే గాడ్ అని ఈయన వాదన అన్నమాట. దానికి వ్యతిరేకంగా చాలా దాన్ని ఏమంటారు, డిబేట్స్ జరిగాయి, కాంట్రవర్సీస్ జరిగాయి. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా మంది థియోలాజియన్స్ వచ్చి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేశారు. రైట్, దాంట్లో అథెనేషియస్. ఓకే, దాని తర్వాత ఈ అథెనేషియస్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇట్లాంటి తప్పుడు బోధలు వస్తున్నాయి అని ఆయన ఏం చేశాడంటే, కౌన్సిల్ ఆఫ్ నైసియా అనేది 325 లో జరిగింది, కౌన్సిల్ ఆఫ్ నైసియా. ఓకే, ఆ కౌన్సిల్లో యేసుక్రీస్తు ప్రభువారు సృష్టింపబడిన వ్యక్తి కాదు, ఆయన నిత్యత్వం కలిగిన వాడు అనేది అప్పుడు ఆ కౌన్సిల్లో నిరూపణ అయింది, ప్రూవెన్ అయింది. దాని తర్వాత జరిగింది ఏంటి, అప్పుడు నైసియన్ క్రీడ్ ఏమైతే ఉందో, సిఎస్ఐ వాళ్ళు, తర్వాత లూథరన్స్ క్రీడ్ చదువుతారు కదా. ఓకే, నైసియన్ క్రీడ్ తర్వాత అందరు నిలబడి అపోస్తుల ప్రమాణం చదువుతారు, అపోస్తుల ప్రమాణం. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇదిగో కౌన్సిల్ ఆఫ్ నైసియాలో అథెనేషియస్ తర్వాత కొంతమంది థియోలాజియన్స్ ఏరియస్ కి వ్యతిరేకంగా, అప్పుడున్న హెరసీస్ కి వ్యతిరేకంగా పోరాడి ఏం చేశారనంటే, ఈ మహాసభ ద్వారా అపోస్తుల విశ్వాసాన్ని ఆ బోధల నుంచి, ఓకే, హెరసీస్ నుంచి కాపాడబడింది. అపోస్తులు ఏమైతే బోధించారో అది అబద్ధం కాదు, అది నిజమని సిస్టమాటిక్ వేలో ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేశారు. అందుకే కౌన్సిల్ ఆఫ్ నైసియా, ఇది గుర్తుపెట్టుకోండి. యా, నౌ యూ గాట్ మై పాయింట్. ఇజ్ ఇట్ ఓకే? ఓకే అన్న. యా, సో ఐ థింక్ ఈ రోజుకి ఇంతవరకు చాలు. అండ్ విల్ మీట్ వెన్స్డే. ఇంకా మనం మాట్లాడుకుందాం. యా.